నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? వెళ్తే చాటింగ్ చేస్తుంటే ఎమ్మడే సెల్లు గుంజుకున్నా. ఎవరి దగ్గర నుంచి? మా భార్య దగ్గర నుంచి. ఇది జరిగి ఎంతకాలం అయిందండి ఈ సంఘటన? మే 5. అంతకుముందు కూడా ఒకసారి దొరికింది మేడం, ఎలక్షన్ల మూమెంట్లో. వచ్చేస్తే మా రూమ్ పక్కల అంతా మా ఊరోళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటే కొనాడు నైట్ వేరే అతను ఇంట్లోకి రాగా చూసిండ్రు. చూస్తే పట్టుకున్నారు. పక్కనే మా చెల్లె ఉంది, మా బావ ఉన్నాడు, మా ఊరు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదనేసి పక్కన ఇంకా కొద్దిగా దూరంలో వేరే అతను ఉంటాడు, అతను రప్పించుకోయింది. తొమ్మిది నెలల తర్వాత వచ్చి మళ్ళా చేసుకుంటూ ఉన్నది. మళ్ళా తన ప్రవర్తన మారతాలకు గట్టిగా అడిగితే మళ్ళీ లొల్లి పెట్టుకొని పోయేది. ఇట్లా 2-3 మాటలు పోయేది. సో 2-3 సార్లు ఇంతకు ముందు కూడా వేరే మగాళ్ళతో మాట్లాడటం కానీ చాటింగ్ చేయటం కానీ మీరు చూశారు. విడాకులు ఇస్తా అని చెప్పేసి అన్నది. అన్నాక మళ్ళీ నెల తర్వాత ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మేము భార్య రాలేదు, సాక్ష్యాలు రాలేదు. సరే, ఆవిడకు 9 నెలలు 10 నెలలకు మళ్ళీ రావడం అలవాటే కదా, వెయిట్ చేయొచ్చుగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఎట్లా అనుకున్నా అంటే మొన్న మా పాప మెచ్యూర్ అయింది, అయినా రాలేదా? రాలేదు. అందుకొరకే అసలు ఇంత దారుణమైన తల్లిని నేను ఎక్కడ చూడలే. అబ్బాయిలను వదిలేసి వెళ్ళటం మీరు, ఆడపిల్లల్ని వదిలేసి వెళ్ళటం మీరు. ఆడపిల్లలు ఎదిగేటటువంటి వయసు ఉన్నటువంటి ఆడపిల్లల్ని తల్లి దగ్గర నుంచి చాలా ప్రేమను కోరుకుంటారు. ఈ ఎదిగేటటువంటి వయసులో తల్లి దగ్గర నుంచి ఏదో కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్లను కూడా చూడటానికి రానటువంటి ఆవిడ ఎప్పటికైనా ఆవిడ కనువిప్పు మార్పు వస్తుంది అనేటువంటి నమ్మకం మనకు లేదు. పాప ఒక సీన్లో ఉన్నప్పుడు అది ఓన్లీ స్త్రీలకు మాత్రమే అర్థమవుతుంది. ఫస్ట్ టైము పిల్లలు చాలా టెన్షన్ పడతారు, భయపడతారు కూడా. సో అట్లాంటి బేసిక్ నాలెడ్జ్ కూడా మహాతల్లికి లేదు అన్నప్పుడు చాలా అసహించుకోవాల్సిన క్యారెక్టర్ ఏమో అనిపించింది నాకైతే. ఇంకెందుకు, ఆవిడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆ పిల్లలకైతే. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం నేను ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను, రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను మేడం ఇక్కడ హైతనగర్ దగ్గర మేడం. హైతనగర్ దగ్గర నుంచి. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? ఇంతకుముందుకు ఒక మెసేజ్ దగ్గర పనిచేసేవాళ్ళం. ఓకే. అయితే డౌట్ వచ్చేసి బంద్ చేసిన తర్వాత ఇంకా మనకు ఆడ నచ్చలేదు, బంద్ చేసినాం. ఓకే. బంద్ చేసిన తర్వాత వేరే తోనికి పనికి పోతున్నాం. వేరే తోనికి పనికి వెళ్తుంటే నేను మా నాన్నకు బాక్స్ ఇచ్చడానికే వెళ్ళాను. వాచ్మెన్ అంటే వస్తా కొద్దిగా ఇంటికి దూరంలోనే బండి అయిపోయింది. ఇంటి దగ్గరికి వెళ్తే చాటింగ్ చేస్తుంటే ఎమ్మడే సెల్లు గుంజుకున్నా. ఎవరి దగ్గర నుంచి? మా భార్య దగ్గర నుంచి. ఇంకా చాటింగ్ చేస్తూ మీరిద్దరు కలిసే వెళ్ళే వాళ్ళ పనికి. సో అక్కడ మీకు ఓనర్షిప్ తోటి కొంత ఇబ్బంది అయ్యింది, మీ వైఫ్ క్యారెక్టర్ తోటి. అందుకని మీరు వేరే చోటకి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతుందా? అక్కడ ఫోన్ ఇంటి దగ్గర చాటింగ్. ఓకే. చాటింగ్ చేస్తుంటే దొరికింది. దొరికితే మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2010. 10లో అయింది. 15 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. ఓ పాప హాస్టల్లో ఉంటుంది, ఓ పాప నా దగ్గర ఉంది. ఓకే సార్. ఇది జరిగి ఎంతకాలం అయిందండి ఈ సంఘటన? మే 5. ఏది మొన్న ఈ సంవత్సరమా? మే 5లో దొరికింది. 14 ఏళ్ళు మీరు బాగానే ఉన్నారా? 15 ఏళ్ళు? అంతకుముందు కూడా ఒకసారి దొరికింది మేడం, ఎలక్షన్ల మూమెంట్లో. అయితే అప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. నేను మా ఊర్లో ఉన్నా, రూమ్ కిరాయి కడతా అని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసింది. వచ్చేస్తే మా రూమ్ పక్కల అంతా మా ఊరోళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటే కొనాడు నైట్ వేరే అతను ఇంట్లోకి రాగా చూసిండ్రు. చూస్తే పట్టుకున్నారు. పట్టుకుంటే
భయమై రమ్మని అన్నారు. భయమై రమ్మని అంటే పక్కనే మా చెల్లె ఉంది, మా బావ ఉన్నాడు, మా ఊరు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదనేసి పక్కన ఇంకా కొద్దిగా దూరంలో వేరే అతను ఉంటాడు, అతను రప్పించుకుంటే వాళ్ళే పట్టుకున్నారు. నేను ఊర్లోనే ఉన్నా. ఇంకా ఆ నుంచి ఇంకా పారిపోయింది. 9 నెలల తర్వాత వచ్చింది. అబ్బో 9 నెలల తర్వాత వచ్చి మళ్ళా చేసుకుంటూ ఉన్నది. మళ్ళా తన ప్రవర్తన మారతాలకు గట్టిగా అడిగితే మళ్ళీ లొల్లి పెట్టుకొని పోయేది. ఇట్లా 2-3 మార్లు పోయింది. 2-3 సార్లు 2-3 మార్లు పోయింది. ఇంకా మొన్నసారి దొరికింది, నా కళ్ళతో దొరికింది. సో 2-3 సార్లు ఇంతకు ముందు కూడా వేరే మగాళ్ళతో మాట్లాడటం కానీ చాటింగ్ చేయటం కానీ మీరు చూసారు? అంటే నేను చూడలేదు, వేరే అతను. అప్పుడు నాకు ఆపరేషన్ అయినప్పుడు అయితే మా వాళ్ళు పట్టుకున్నారు. అంటే మా అమ్మ నాన్న కాదు, మా ఊరోళ్ళు, మా బావ. ఒక నిమిషం అండి, పట్టుకోవటం అనేది వేరే మగాళ్ళతో పాటు ఉన్నప్పుడు పట్టుకోవడం, ఫోన్ మాట్లాడటం వేరే మొగాలతో ఉన్నప్పుడు పట్టుకోవడం ఇంట్లో. ఆ రోజు ఇంటికి పిలిపించుకుందంట, భయం పైగా వేస్తుందని వెళ్ళిపోతుంది, చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఎప్పుడుకో చుట్టాలు వస్తుంది. సరే, పట్టేసుకున్నారు. అర్థమైందిలేండి. ఆ తర్వాత 9 నెలల తర్వాత మళ్ళా డౌట్ వచ్చి బంద్ చేసినాం. వేరే తొనుకోతున్నాం. వేరే తొనుకోతుంటే నువ్వు ఎప్పుడు అనుమానిస్తావు అది అని అన్నది. అన్న తర్వాత ఆ రోజు అట్లా చాటింగ్ చేసేటప్పుడు దొరికింది. వీళ్ళందరూ ఎవరండి? అంటే ఇతని వరకు అర్థమైంది, మిగతా వాళ్ళు ఎవరు? ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ, పని ఎలా చేసుకోవాలి, పరిచయం పని చేసాకనే మా ఊరోళ్ళు అందరం కలిసి ఇట్లా రూమ్లలో ఉంటుంటాం సార్. వాళ్ళతో పరిచయాలు ఇవన్నీ? వాళ్ళతో ఏం పంచాది లేదు. ఆ పరిచయాలు మా ఊరోళ్ళే. ఆవిడ కనెక్షన్ ఎవరితో పెట్టుకుంది అని అడుగుతుంది. వేరే అతనితో వేరే అతను అంటే పని చేసే చోటు ఉండే అతనా? మాతో పని చేస్తాను కాదు. ఇప్పుడైతే మాతో మేము అతని దగ్గర మేము పని చేసేవాళ్ళం, ఓనర్లతోటే డైరెక్ట్ గా. ఓకే. వాళ్ళ అబ్బాయితో. అది జరిగింది. అయితే చాటింగ్ చేస్తే దొరికింది, పోయింది. పోయినాక కేసు పెట్టింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, దొరకపోతే నీవే ఏం చేసినావు, చంపేసినావు అది ఇది అన్నారు. అంటే నేను ఐతనగర్ పిఎస్లో పోయి కేసు పెట్టిన, మిస్సింగ్ కేసు పెడితే ఆ రోజు సాయంత్రం పట్టుకొచ్చి మీ భార్య మీ అత్తమ్మ వాళ్ళతోనే ఉందంటే నేను అడిగితే లేదన్నారు కదా సార్. అంటే ఫస్ట్ చెప్పేసిన కదా, లేదన్నారు. నేను చెప్పేసిన తర్వాత అక్కడ ఎవరికి వెళ్ళారంట, వాళ్ళ అనిత అని ఒక మా వదిన ఉంటుంది, అక్కడికి వెళ్ళారంట. అక్కడ నుంచి ఆ రోజు సాయంత్రం వచ్చినాక పోలీసులు చెప్పిండ్రు, ఫోటో చూపించిండ్రు, మీ అత్తమ్మ ఇడికి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిందని ఫోటో చూపించిండ్రు. తీసుకెళ్ళిన తర్వాత ఇది మన వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మహిళా పోలీసులు, ఆడ కేసు పెట్టింది. కేసు పెడితే కౌన్సిలింగ్ రాసింది. కౌన్సిలింగ్ కాడికి పోయి చూపించా. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? నా దగ్గరనే ఉన్నారు. కౌన్సిలింగ్ రాస్తే అక్కడికి వెళ్ళా, అక్కడ ఇవి చూపించా. మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్కే మళ్ళీ అక్కడ చూపించినాక వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు కదా, ఏమంటుంది ఆవిడ? నాకేం అతను మళ్ళీ కేసు రిటర్న్ తెచ్చేసుకుంది. కౌన్సిలింగ్ అనగానే రిటర్న్ తెచ్చేసుకుంటుంది, మీరు ఇవి చూపిస్తారని. చూపించొచ్చిన ఆల్రెడీ, చూపించేస్తే మళ్ళీ పిలిపిస్తా ఉన్నారు. మళ్ళీ పిలిపిస్తే ఇంకా ఏమో వెళ్ళలేదు, క్యాన్సల్ చేసుకొచ్చుకోయింది. మళ్ళీ వెస్ట్ జోన్లోనే మళ్ళీ పిలిపిస్తే ఆడ చూపించినాక 4 రోజులు టైం పెట్టి మేడం, నేను సాక్ష్యాలు తీసుకొస్తా, నన్ను కొట్టింది, విడాకులు ఇస్తాను. విడాకులు ఇస్తాను, మా భార్య నేను కొట్టినా కదా, విడాకులు ఇస్తా అని చెప్పేసి అన్నది. అన్నాక మళ్ళీ నెల తర్వాత ఫోన్ చేస్తే మేము భార్య రాలేదు, సాక్ష్యాలు రాలేదు, మీరు లాయర్తో పోయి లాయర్ నుంచి మాకు పంపించండి, మేము కేసు చేస్తాం. అంటే మన దగ్గర డబ్బులు లేవుగా మేడం. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు నా దగ్గరనే ఉన్నారు. 2 పిల్లలు నీ దగ్గర ఉన్నారు. ఆవిడ ఎక్కడ ఉంది ఇప్పుడు? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఎంతకాలం బట్టి, ఎన్ని రోజులు బట్టి? మే 5 తారీఖు పోయింది. అప్పటి నుంచి దూరం ఉంది. ఏమైనా నోటీసులు ఏమైనా పంపించిందా మీకు? ఏం పంపించలేదు. పోలీస్ స్టేషన్ కేసులే నడుస్తున్నాయి ఇప్పటికి, కానీ కౌన్సిలింగ్ దగ్గర డ్రాప్ అయిపోతుంది, కంటిన్యూ అవ్వట్లా. సరే, ఆవిడకు 9 నెలలు 10 నెలలకు మళ్ళీ రావడం అలవాటే కదా, వెయిట్ చేయొచ్చుగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వద్దనుకుందాం అనుకుంటున్నా. కాపురానికి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అందులో మేడం నేను ఎట్లా అనుకున్నా అంటే, మొన్న మా పాప మెచ్యూర్ అయింది, అయినా రాలేదు. అందుకొరకే అసలు ఇంత దారుణమైన తల్లిని నేను ఎక్కడ చూడలే. కాదయ్యా, అది నిజమేనా? నిజం. ఇన్ఫార్మ్ చేశారు ఆవిడకి? తెలుసు మేడం, మా కూతురే మాట్లాడింది, నేను కూడా కాదు. సూపర్. అందుకు మీరు డెసిషన్ తీసేసుకున్నారా ఇప్పుడు, ఇంకా అవసరం లేదు ఇలాంటి భార్య అని? ఈ 2 నెలలు బట్టి ఫోన్ లో మాట్లాడుతుందా? మీతో కాదు, పిల్లలతో మాట్లాడుతుందా? ఎవరితో మాట్లాడలేదు, పిల్లలతో కూడా మాట్లాడట్లేదు. పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు? ఆ అమ్మాయిని బయటికి పంపించట్లేదా, వెళ్ళి నీ పిల్లల్ని తెచ్చుకొని? ఒకనాడు మా అమ్మ వాళ్ళు ఏమో ఫోన్ చేస్తే పెద్ద మనుషులు వచ్చి మాట్లాడి తోలుకపోన్నారంట, ఇంకా నాకు తెలియదు. అలా కదండి, ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో కూర్చోపెట్టి ఎందుకు భోజనం పెడుతున్నారు? అమ్మాయికి బుద్ధి ఎవరు? మనకు తెలియదు సార్, ఇంకా వాళ్ళకి ఫస్ట్ నుంచి కదా. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అసలు.
జరిగింది ఇది. ఏంటి ఆ అమ్మాయికి ఉన్న బలహీనత ఏంటి? ఎందుకు ఒక 2 సంవత్సరాల లోపే 4-5 మగాళ్ళతో పరిచయాలు, ఫోన్లు, ఎందుకు ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చుందా? ఏమో తెలియదు సార్. ఏమీ తెలియదు మీకు. ఒళ్ళు కొవ్వెక్కిందా? ఎక్కినట్టే అనుకోవాలి. సో ఫైనల్గా మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే కనుక ఇంకా దన్నో ఆ అమ్మాయిని నేను కాపాడుకోలేను, ఆ అమ్మాయి నాకు వద్దు, నువ్వు నీ పిల్లలు కావాలన్నట్టుగా వచ్చారు మీరు ఇక్కడికి, అంతేనా? అంతే సార్. మమ్మల్ని ఏం చేయమంటారు దానికి? అదే సార్, ఇప్పుడు మనము లాయర్ నోటీస్ పంపించాలంటే మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేక వచ్చారా మీరు ఇక్కడికి? లీగల్ సర్వీస్ కోసం వచ్చినట్టున్నారు. ఓకే సార్, ఇక్కడ ఎక్కడా కూడా అంటే మీరు చెప్పింది వన్ సైడెడ్ విన్నా, ఆ అమ్మాయి సైడ్ వర్జన్ మేము వినకపోయినా ఎంతో కొంత మాకున్నటువంటి అనుభవం బట్టి, ఆలోచన బట్టి మీ జెన్యూనిటీ అనేది అర్థమవుతుంది. మీరేమి ఇప్పుడు కోరికంటూ ఏమీ కోరట్లే. ఇప్పుడు వరకు ఏమనుకున్నారంటే భార్య తప్పు చేసినా పర్లేదు, మారి వస్తే కనుక చాలు అన్నట్టుగా మీరు అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఆవిడలో ఆ మార్పు అనేది కనిపించలేదు. ఇంకా బరితెగింపు, ప్రశ్నిస్తే కనుక వెళ్ళిపోవటం, అందులో పిల్లల్ని కూడా ఇంతకుముందు చాలా సందర్భాల్లో పుట్టింటికి వెళ్ళిపోయిందని అన్నారు. అప్పుడు కూడా పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిందా, పిల్లల్ని తీసుకుని వెళ్ళింది? అప్పుడు 2 మార్లు తీసుకెళ్ళింది, ఒకసారి ఈసారి పిల్లల్ని ఎందుకు వదిలేసింది? పిల్లల్ని మీరు ఉంచేసుకున్నారా, ఆవిడ వద్దు? ఆ రోజు పారిపోయినప్పుడు చిన్న పాపని తీసుకెళ్ళింది. కాదు, మే 5వ తారీఖున ఎప్పుడో ఈసారి వెళ్ళిపోయినప్పుడు పిల్లల్ని ఎందుకు మీ దగ్గర వదిలేసింది? చిన్న పాపని తీసుకెళ్తే పెద్ద పాపకు లీవ్స్ ఇచ్చిండ్రు. రైట్. ఇదే పోలీస్ స్టేషన్లో ఎగ్జామ్ రాపించుకొస్తున్నది. రైట్. ఎగ్జామ్ రాపియలేదు చిన్న పాపను, 3rd క్లాసు. ఎగ్జామ్ రాపియలేదు, తోలుక రాలేదు, ఎగ్జామ్ రాపియలేదు. రాపియకుంటే వాళ్ళ అక్క వచ్చినాక పోయినా ఇట్లే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లా అక్క వచ్చిందమ్మని చెప్తే చిన్న పాప నేను వచ్చేసా డాడీ అనేది తీసుకొని వచ్చిన. మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది, మా పాపని తీసుకెళ్తున్నాను అని. వాళ్ళ అమ్మకి చెప్పేసినాం ఆల్రెడీ. వాళ్ళ అమ్మకి చెప్తే పోలీస్ స్టేషన్కి మళ్ళీ ఫోన్ చేస్తే ఉమెన్ పోలీస్ స్టేషన్కి నేను కిడ్నాప్ కేసు పెడతామని అన్నారు. మేడం మా కూతురుతో మాట్లాడండి, మా కూతురు వస్తుంటేనే తీసుకెళ్తున్నా, నేనేం బలవంతంగా తీసుకెళ్ళట్లేదు అని చెప్పి మా కూతురుతో మాట్లాడించిన. మా కూతురు మాట్లాడింది. ఎప్పుడు పంపిస్తారు అన్నారు. ఎప్పుడు పంపిస్తావు అంటే మా పాప వస్తే ఎప్పుడు వస్తా పంపిస్తాను అంటే 5 రోజుల్లో పంపి అన్నారు. అంటే మా పాప పోలేదు, పోకుండా ఇంకా అయినా ఉంది. 2 పిల్లలు మీ దగ్గరే ఉన్నారు? 2 పిల్లలు నా దగ్గర ఉన్నారు. హ్యాపీ కదా మీరు? మీ పిల్లలు మీ దగ్గర ఉన్నందుకే హ్యాపీ కదా? వాళ్ళిద్దరిని సాక్కోగలరు, చూసుకోగలరు, హ్యాపీగానే ఉన్నా. కానీ అదే ఇది ఏదన్నా వర్షం తీసేసుకున్నాం అనుకో, మనకు ఒక టెన్షన్ అనేది తగ్గుతుంది సార్. మంచి మాట చెప్పారు. ఇదేంటంటే ఈవిడ ఈ టెన్షన్ ఉండవు సార్. మీరు ఇప్పుడు చాలా మంచి నిర్ణయానికి వచ్చారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే కనుక ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉంటే కనుక చాలా బాగుండేది. మీరు ప్రతిసారి ఏంటంటే ఆవిడ తప్పు చేసినప్పుడల్లా వెళ్ళిపోవటం, మీరు ఆవిడని బతిమాలుకోవటం, వెనక్కి తీసుకురావటం వల్ల ఆవిడ యొక్క వ్యక్తిత్వం కానీ, ఆవిడ ఆలోచన శైలిలో కానీ, ప్రవర్తనలో కానీ ఎటువంటి మార్పు రాలే. అర్థమైందా? మార్పు వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయి ఎవరైతే నీ భార్యని చూసామో, అబ్బాయిలను వదిలేసి వెళ్ళటం మీరు, ఆడపిల్లల్ని వదిలేసి వెళ్ళటం మీరు. ఆడపిల్లలు ఎదిగేటటువంటి వయసు ఉన్నటువంటి ఆడపిల్లల్ని తల్లి దగ్గర నుంచి చాలా ప్రేమను కోరుకుంటారు. ఈ ఎదిగేటటువంటి వయసులో తల్లి దగ్గర నుంచి ఏదో కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్లని కూడా చూడటానికి రానటువంటి ఆవిడ ఎప్పటికైనా ఆవిడ కనువిప్పు, మార్పు వస్తుంది అనేటువంటి నమ్మకం మనకు లేదు. అది 110%. ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ఒకటి, మీకు ఎటువంటి లీగల్ హెల్ప్ కావాలి ఇందులోంచి బయటపడటానికి, స్మూత్గా వెళ్ళటానికి, ఆర్థికంగా భారంగా లేకుండా మీరు ఎలా బయటపడగలరు అనేది రెండోది కావాలి. మూడోది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీరు బలంగా నిలబడగలగాలి. ఈరోజు మీకున్నటువంటి సున్నితమైన మనస్తత్వం, మంచితనం గురించి ఏమవుతుందంటే, రేపో మాపో మళ్ళీ ఇది కూడా నేను చెప్తున్నాను, ఆ అమ్మాయికి ఎవరో కొద్ది గడ్డి పెడతారు, లేదంటే బుద్ధి చెప్తారు, కాబట్టి పరిగెట్టుకుని మీ ఇంటికి వచ్చి నేను మారిపోయిన మామ అనుకుంటూ వచ్చి కూర్చుంటుంది. అందుకే సార్. సో కాబట్టి ఏంటంటే, దానికి కూడా మీరు బలహీన పడకుండా గట్టిగా నిలబడటానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఈ కేసుల పరంగా వాడివేడి పెరుగుతుందో, ఎప్పుడైతే పిల్లలు మీ దగ్గరే పర్మనెంట్గా ఉంటారో, అప్పుడు ఆటోమేటిక్గా ఆవిడకైనా ఒక ఆలోచన వస్తుంది. లేదంటే నలుగురు ఆవిడని ఏమంటారంటే, ఇలాగెలా చేస్తామమ్మా, పిల్లల గురించి ఫైట్ చేయకపోతే ఎలాగా, పిల్లల గురించి ఫైట్ చేస్తే కనుక వేరే హక్కులు కూడా నీకు వస్తాయనేటటువంటి విధంగా ఆవిడని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఆవిడ మీ దగ్గర రావచ్చు. అప్పుడు కూడా మీరు బలంగా నిలబడండి. సరే సార్. ఎందుకంటే కనుక ఇది ఒక సందర్భం, ఒక మనిషి, ఒక సన్నివేశం కాదు, అందరికీ తెలిసినటువంటి అంశం, చాలా పబ్లిక్గా అయిపోయినటువంటి అంశం ఇది. అందరూ ఏమనుకుంటారు, నీకంటూ సిగ్గు శరం లేదా, 2 ఆడపిల్లల్ని పెట్టుకున్నట్టు నువ్వు అలాంటి వ్యక్తిని ఎలా ఇంట్లో పెట్టుకుంటున్నావు అనేటటువంటి మాట మీకు వస్తుంది. ఆ ఆడపిల్లలు స్కూల్కి వెళ్తే కనుక వాళ్ళ మీద కూడా మచ్చపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ 2 థింగ్స్, లీగల్గా ఎలా స్మూత్గా ముందుకెళ్ళి ఈ ఎంటైర్ అంశాన్ని ఫినిష్ చేసుకోవాలి, ఈ భారం నా గుండెల మీద వద్దు, ఈ బరువు నేను మోయలేకపోతున్నాను, నా మటుకు నేను స్వేచ్ఛగా బతకగలను అనేటటువంటి గొప్ప నిర్ణయం తీసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ. రెండోది ఏంటంటే, దానికి కలిగేటటువంటి ఆర్థికపరమైనటువంటి భారాన్ని ఎలా మోయాలి అనేది, అలాంటిది లేకుండా ఏం చేస్తే బాగుంటుందని లాయర్ మేడం గారిని అడగడానికి వచ్చారు. అది ఇంకా బాగుంది. నా తరపున నేను మీకు చెప్పేటటువంటిది ఒకే ఒక అంశం ఏంటంటే, ఆ 2 ఆడపిల్లలు మీ 2 కళ్ళల్లో 2 కళ్ళల్లా చూసుకోండి.
ఓకే, వాళ్ళ భవిష్యత్తుని కాపాడుకోండి. తల్లి యొక్క నీడ వాళ్ళ మీద పడకుండా చూసుకోండి, వాళ్ళ ప్రభావం పడకుండా చూసుకోండి. వాళ్ళ గురించి పోరాడితే కనుక మీరు 2 రెట్లు ఎక్కువ పోరాడి ఆడపిల్లలు మీరు దక్కించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆవగింజంత కూడా ఒక 10% కూడా ఆవిడ ప్రమేయం లేకుండా చూసుకోండి. కావాలి అంటే కనుక కోర్టు వరకు వెళ్ళి ఎన్ని పోరాటాలన్నీ చేసి ఆవిడ క్యారెక్టర్ ఇలాంటిది కాబట్టి నా పిల్లల్ని వాళ్ళ దగ్గర వదలటం నాకు ఇష్టం లేదు అనేటటువంటి విధంగా నిరూపించుకోవడానికి ట్రై చేయండి. సో పోరాటం అనేటటువంటిది కేవలం విడాకుల వరకే కాదు, పిల్లలు ఆ ప్రభావం పడకుండా కూడా మీరు కాపాడవలసినటువంటి దాని అవసరం. కొరకే సార్. అది కూడా ఓకే. థ్యాంక్ యూ సార్, మంచిగా చెప్పారు. మేడం, మేడం ఈయన ఇక్కడికి వచ్చింది లీగల్ సపోర్ట్ కోసం, అది క్లియర్గా మనకు అర్థం అవుతుంది. కేస్ ప్రొసీడింగ్స్లో మనం మాట్లాడితే వీళ్ళ వైఫ్, వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ మనం చూస్తే అర్థమవుతుంది, చాలా ఉన్నంతలో డైలీ పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి. సో ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఉన్నంతలో ఇద్దరు పని చేసుకొని తెచ్చుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది కామన్. కానీ ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. పాపం వాళ్ళని అనటానికి లేదు, వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల, లేడీస్కి ఉన్న కోరికలు, ఈ ఎక్స్పెక్టేషన్స్, వీటికి వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ దొరికింది, వీళ్ళకి దొరకదు. లేదా దొరికినా వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా బాగుంటే మనం కూడా చాలా కేసులు వింటాం. పక్కన ఎవరైతే ఉంటారో వీళ్ళ కొలీగ్స్, వీళ్ళతో జెంట్స్ అక్రమ సంబంధాలు పెట్టుకునేవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ కేసులో వీళ్ళ వైఫ్ డామినేషన్ కాస్త ఎక్కువగా ఉంది. అది 2-3 సార్లు జరిగింది. ఆయన ఎక్స్క్యూజ్ చేశాడు, అమ్మాయికి ఛాన్సులు కూడా ఇచ్చాడు. అది వాళ్ళకున్న అవసరంతో వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు అనుకుందాం. కానీ ఆల్రెడీ ఆవిడ క్యారెక్టర్ పడిపోయింది, కానీ ఒక తల్లిగా కూడా క్యారెక్టర్ పడిపోయింది. పాప ఒక సీన్లో ఉన్నప్పుడు అది ఓన్లీ స్త్రీలకు మాత్రమే అర్థమవుతుంది. ఫస్ట్ టైము పిల్లలు చాలా టెన్షన్ పడతారు, భయపడతారు కూడా. అలాంటి టైంలో సొంత తల్లి ఉండడం అనేది చాలా ధైర్యం. ఆ పిల్లకి ఏం చేయాలి, ఎలా ఏంటి అని ప్రొటెక్షన్స్ కానీ ఇవన్నీ చెప్పాలి అన్న ఇంకెవరు చెప్పలేరు. సో అట్లాంటి బేసిక్ నాలెడ్జ్ కూడా మహాతల్లికి లేదు అన్నప్పుడు చాలా అసహించుకోవాల్సిన క్యారెక్టర్ ఏమో అనిపించింది నాకైతే. ఇంకెందుకు, ఆవిడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆ పిల్లలకైతే. ఇక రిమైనింగ్ అలాంటి సీన్లో తండ్రో లేకపోతే నానమ్మలో మేనత్తలో ఎవరో ఒకరైతే కాపాడారు. ఆ కాపాడిన పొజిషన్లో వాళ్ళకి అలాంటి తల్లి దగ్గర ఉండడం కంటే ఈయన దగ్గర ఉండడం బెటర్. లీగల్ ప్రాసెస్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము డాడీ దగ్గరే ఉంటాము, మమ్మీ దగ్గరికి వెళ్ళము అంటే కనుక ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయడం కోర్టు వల్ల కాదు, పోలీసుల వల్ల కాదు. ఒకవేళ పిల్లలే ఆవిడ దగ్గర ఉన్నారనుకోండి, మ్యాక్సిమం కేసుల్లో మనం చూస్తూ ఉంటామండి, పిల్లలు ఎప్పుడు తల్లి దగ్గరే ఉంటారు. కానీ కొంత ఊహ తెలిసిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక మేము డాడీ దగ్గరే ఉంటాము అని అంటే తండ్రి తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఈయన ఎలా చేశారో అలా పోలీసులు అడుగుతారు, పంపించమంటారు. పిల్లలు వెళ్ళము అంటే ఫోర్స్ఫుల్గా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆవిడ చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకుంటుందా, విజిటేషన్ రైట్స్ వేసుకుంటుందా అనేది కోర్టుకి ఆవిడ అప్రోచ్ అవ్వాలి. సో ఇక్కడ పిల్లల వరకు ఈయన సేఫ్ సైడ్లో ఉన్నట్టే లెక్క. ఇప్పటిదాకా యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ఇంకో 9 నెలలకు వస్తుంది కదా సార్, ఇప్పుడు ఎందుకు మీరు మళ్ళీ డెసిషన్ తీసేసుకున్నారు అంటే, లేదు మేడం నేను ఇంకా ఫిక్స్ అయ్యాను, పిల్లలకి అవసరం ఉన్నప్పుడే రానప్పుడు ఇలాంటి టెన్షన్ నేను పడలేకపోతున్నా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తిరిగిద్దా, ఎప్పుడు వెళ్తుందా, ఈ టెన్షనే నాకు అవసరం లేదని. సో ఇప్పుడు ఆయనకు వచ్చిన పెద్ద కష్టం ఏంటంటే లీగాలిటీని ఫేస్ చేయడం. ఆవిడ అలాంటిదైనా మనకంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడగానే ఒక క్లారిటీ వచ్చింది. కోర్టు వెంటనే మాట్లాడదు అట్లా, దానికి ఒక స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో ఫైలింగ్లు చేయడం కానీ, మనం వెళ్ళి నిజం ప్రూవ్ చేసుకోవడం, దానికి జడ్జి రీచ్ అవ్వడం, ఈలోపు ఎవ్రీ 3 yearsకి జడ్జిలు మారుతూ ఉంటారు. ఆ మారినప్పుడల్లా మళ్ళీ ఫ్రెష్గా ప్రొసీడింగ్స్ నడుస్తుంటాయి. కేసు నడవదు, కేసు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఆ జడ్జికి అవేర్నెస్ ఉండాలంటే మళ్ళీ డాక్యుమెంట్లు చదవాలి. సో ఇలా నడుస్తున్న టైంలో ఇయర్స్ పట్టేస్తున్నాయి ఫ్యామిలీ మ్యాటర్స్. ఫైనాన్షియల్గా లీగాలిటీని ఫేస్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది. సో ఉన్నంత వరకు మన స్టేజ్, మన షో ఎందుకు అంత టాప్ మోస్ట్గా వెళ్తుంది అంటే ఇమ్మీడియట్ న్యాయం, కరెక్ట్ న్యాయం, లేదా సైకలాజికల్ కౌన్సిలింగ్లు కావాలంటే ఏ డెసిషన్స్ తీసుకుంటే బెటరు, రేపు బయట అన్నా కానీ కోర్టులో కానీ ఏ డెసిషన్స్ తీసుకుంటే బెటర్ అనేది ఈ స్టేజ్ మీద దొరుకుతుంది. సో ఈయనకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. మనం చాలా ఎపిసోడ్స్లో మేము చెప్తున్నాం సార్, ఫ్రీ లీగల్ కౌన్సిలింగ్ కావాలి, ఫ్రీ లీగల్ సర్వీస్ కావాలి అంటే గవర్నమెంట్వి ఏవి ఉన్నాయి, లోక్ అదాలతులు, లీగల్ సెల్ అథారిటీస్, ఇవి అవి చెప్తున్నాం. డైరెక్ట్గా ఈ షో అయితే రమ్య గారు కనిపిస్తారు, ఆవిడ ద్వారా ఏం తెలుస్తుంది అనేది. ఆయన మనల్ని నమ్మి వచ్చాడు కాబట్టి. మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను హయత్ నగర్ అంటే ఎల్బీ నగర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ వస్తుంది. మీ మ్యారేజ్ ఎక్కడైంది? మా మ్యారేజ్ మా ఊర్లో అయింది. మీరిద్దరూ లాస్ట్గా కలిసి ఉన్నది హయత్ నగర్ జ్యూరిస్డిక్షన్. ఓకే సార్. అంటే మేము అన్ని కేసులు, ఒకవేళ మీ వైఫ్ 498 డొమెస్టిక్ వైలెన్స్ వేస్తే మెయింటెనెన్స్ వేయడానికి లేదులేండి, ఎందుకంటే తను ఆల్రెడీ జాబ్ చేసుకుంటుంది, ఉన్నంతలో పని చేసుకుంటుంది, పిల్లలు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి ఆవిడ ఈ 2 కేసుల్లో ఏ కేసు వేసినా గెలవదు. సో మీరు డైవర్స్ కేసు కోర్టులో ఫైల్ చేస్తే కొంత టైం పడుతుంది. సో మీరు విడాకుల కేసు లాయర్ని విడిగా పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్గా మీకు కష్టం. మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి మా టీం ద్వారా మా నెంబర్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను మీకు. సో మీరు ఆ లీగల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో నేను నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి, నేను ఫోన్ చేసి మాట్లాడతాను.
ఫ్రీగా మీకు ఈ కేసెస్ వేసి పెడతాం మేము. ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ సెటిల్మెంట్కి పిలుస్తాము. ఇన్ కేస్ ఆవిడ వస్తే మ్యూచువల్ డైవర్స్ వేస్తాం. అది చాలా సింపుల్ పని. నేను కోర్టులోనే చూసుకుంటాను అంటే ఆవిడేసే కేసులకు కూడా ఫ్రీ సర్వీస్, ఏది 498 DVC కేసులకు కూడా ఫ్రీ ప్రొసీడింగ్స్తో పాటు డైవర్స్ కేసు కూడా ఫైల్ చేయించడానికి చూస్తాం. పిల్లల్ని అయితే మీ చేతిలో ఉంటే సేఫ్ అని మేము అనుకుంటున్నాం. మీరు ఇంకొంచెం కష్టపడాలి. ఇప్పుడు అర్జెంటుగా తోడు కావాలి, నీడ కావాలని ఇంకొకళ్ళు మనకు అవన్నీ ఏం ఆ లేదు ప్రాసెస్ అనుకోకుండా, ఎందుకంటే అవన్నీ అనుకోలేదు. డైవర్స్ ఉండడం వల్ల మీరు ఫ్రీ అవుతాను అంటున్నారు అంతే. సో ఎందుకంటే ఇప్పుడు స్టెప్ మదర్లు వస్తే మీకున్న ఫైనాన్షియల్ కెపాసిటీలకి పిల్లల్ని ఎలా చూస్తారో మాకు తెలుసు. పిల్లల్ని ఇప్పుడు డైవర్స్ తీసుకోవడం కోసం మీ దగ్గర పెట్టుకొని వన్స్ డైవర్స్ వచ్చేసి నాకు ఇంకో పిన్ని తగులుకొని ఆ పిల్లలకి ఇబ్బంది పెట్టొద్దు మీరు. లేదు మేడం. ఎందుకంటే మేము ఇప్పించిన కేసుల్లో మేము కనుక లీగల్ సపోర్ట్ చేస్తే తర్వాత కూడా కొంత ఎంక్వైరీ చేస్తాం. మమ్మల్ని ఫ్రీగా వాడేసి మా కేసుల్ని వాల్యుబుల్ టైంని మీకు ఇస్తున్నప్పుడు మీరు కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారా లేకపోతే స్వార్థానికి వాడుకున్నారా అనేది మాకు ఉంటుంది కదా. మీరు ఇక్కడ అడుగుతున్నది పిల్లల సేఫ్టీ, మీ సేఫ్టీ. ఆ నిమిత్తం ఒకవేళ ఆవిడేసిన కేసులైనా కానీ డైవర్స్ కేసు అయినా కానీ మేము ఇచ్చినాక మీరు డైవర్స్ తీసుకొని ఇమీడియట్గా పెళ్ళికి వెళ్ళకండి. పిల్లలకి ఏం చేయాలి, ఫైనాన్షియల్గా ఎలా చూసుకోవాలి అని చూసుకుంటూ ఉండండి. మేము కూడా ఎంక్వైరీలో ఉంటాం, గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అని మాకు అనిపిస్తే మీ పిల్లలు ఓకేనండి మా డాడీ చేసుకున్నా పర్వాలేదు అన్నప్పుడు మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఈలోపు మేము ఇచ్చే ఫ్రీ సర్వీసుల్ని మిస్యూజ్ చేసుకోవద్దు. సరేనా? మీకు ఆ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు ప్రొసీడ్ అవుతారు కానీ. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. సో ఈ వేదిక నమ్మి వచ్చారు, మీకు కావాల్సినటువంటి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. సార్ నెంబర్ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.